క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానములో నేడు రక్షణ దినము. యేసును మీ రక్షకుడిగా విశ్వసించాలని మీరు నిర్ణయం తీసుకున్నారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోయినట్టు విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవనందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనిడి. నేడు మీరాయన శబ్దమును విని ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన గనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనని క్రీస్తులో పాలివారమై ఉండుము. స్నేహితులారా, మనమందరము ఎక్కడో ఒక చోట శాశ్వతత్వాన్ని గడుపుతాము. యేసు క్షమాపణను అంగీకరిస్తామా లేదా అనే దానిపై గమ్యము నిర్ణయించబడుతుంది. కానీ శాశ్వతత్వము దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి కొంతమంది ఈ నిర్ణయాన్ని ఆలస్యం చేయవచ్చని భావిస్తారు. నేను మరణానికి దగ్గరగా వచ్చే వరకు వేచి ఉంటానని వారు అనుకుంటారు. అప్పుడు నన్ను రక్షించమని నేను యేసుని అడుగుతాను. ఈ తర్కములో సమస్యలు స్పష్టంగా ఉన్నాయి. మొదటిగా, మరణానికి ముందు మీకు ఎటువంటి హెచ్చరిక ఉండదనే హామీ లేదు. రెండవది, క్రీస్తు ప్రతిపాదనను తిరస్కరించడానికి జీవిత కాలాన్ని వెళ్ళబుచ్చడం ద్వారా మీ హృదయ కాఠిన్యాన్ని పెంచుకునే ప్రమాదం ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఇలా చెప్తుంది: పాపపు మోసము చేత మీలో ఎవడు కఠినం కాకుండా ఉండడానికి ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. మీ జీవిత కాలమంతా తరచుగా దేవునికి తిరస్కారం చెప్పడం వల్ల మరణము తలుపు తట్టినప్పుడు దేవుని అంగీకరించాను అని చెప్పలేకపోవచ్చు. దేవుని కృపను దుర్వినియోగం చేయకుండా మనము జాగ్రత్త పడాలి. యేసుక్రీస్తులో రక్షణ ద్వారా రక్షించబడిన వారందరూ తీర్పు యొక్క వాస్తవికతను ఎదుర్కొంటారు. క్రీస్తు కోసము ఒక నిర్ణయాన్ని వాయిదా వేయడం ద్వారా మీరు ఇప్పుడు దేవునితో లోతైన వ్యక్తిగత సంబంధం యొక్క తక్షణ ఆశీర్వాదాన్ని కోల్పోవడమే కాకుండా భవిష్యత్తులో ఆయన నుండి శాశ్వతంగా విడిపోయే ప్రమాదం కూడా ఉంది. వేచి ఉండకండి. ఈరోజు క్రీస్తు దగ్గరికి రండి. మీ పాపాన్ని అంగీకరించండి. ఆయన క్షమాపణను అడగండి మరియు ఆయనను మీ రక్షకుడిగా విశ్వసించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.